యూపీఎస్సీ సభ్యుల తరహాలో ఒక సర్టన్ క్వాలిఫికేషన్ ఉంటుంది యూపీఎస్సీ సభ్యులు నియమించాలంటే. అదేవిధంగా ఏపీఎస్సీలో కూడా ఆ విధానాన్ని తీసుకురావాలని ఆలోచనలో ఉన్నారు. ఇది మనకు ఎంతవరకు ఉపయోగం సార్? ఇది ఇప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ 315 ప్రకారం దాంట్లో ఏముందంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లు అంటే యూపీఎస్సీ కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ స్పెసిఫిక్గా అర్హతలు అనేవి నిర్ణయించలేదు. అయితే ఆర్టికల్ 315లో ఉన్న దాని ప్రకారం కనీసం సగం మంది సభ్యులు ప్రభుత్వోద్యోగంలో పనిచేసిన వాళ్ళై ఉండాలి, కనీసం 10 సంవత్సరాల అనుభవజ్ఞులై ఉండాలని. అంటే 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే అది ఏ క్యాడర్ కూడా చెప్పలేదు. అంటే అది గ్రూప్ 1 క్యాడర్, ఐఏఎస్ క్యాడర్, ఐపీఎస్ ఏమీ చెప్పలేదు. ఓన్లీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్. కాబట్టి చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే మనకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లో ఎల్డీసీలు, యూడీసీలు కూడా మెంబర్లుగా అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అలా అవుతున్నారు కూడా. సో ఈ రాజకీయంగా పలుకుబడినటువంటి వాళ్ళు సగం మంది సభ్యులు, అంటే 9 మంది సభ్యులు ఉంటే అందులో కనీసం 4, 5 ఈ రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు వస్తున్నారు. ఇంకో 4, 5 ఏమో ఇలాంటి ఎల్డీసీ, యూడీసీ ఎవరికైతే పొలిటికల్ గా పలుకుబడి ఉంటుందో వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు.